శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీ గణేశాయ నమః. యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇప్పుడు కన్యా రాశి గురించి మనం తెలుసుకుందాం. కన్యా రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయి అని అంటే కనుక ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు 1, 2 పాదాలు కలిపి కన్యారాశిగా చెప్పబడుతుంది. ఈ యొక్క కన్యారాశికి అధిపతి ఎవరయ్యా అంటే కనుక బుధుడు. ఈ యొక్క బుధుడు అధిపతిగా కలిగినటువంటి కన్యారాశి వారికి ఈ యొక్క ఆగస్టు నెలలో ఎలాంటి పరిస్థితి ఉంది అంటే కనుక లాభస్థానంలో గురుడు సంచారం జరుగుతోంది. కాబట్టి సుఖ సౌఖ్యాలు మీకు కలుగుతాయి. అది ఎలాంటి సుఖమైన అలాంటి సౌఖ్యమైన మీకు కలగడానికి అవకాశం ఉంది. అట్లానే అధికార వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీ యొక్క అధికార వృద్ధి జరుగుతుంది, అంటే డెవలప్ అవుతారు, అంటే ప్రమోషన్ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అలానే బాధ్యతాయుతమైనటువంటి పదవులకు మీరు ఎంపిక అవుతారు. ఇష్టాయిష్టాలను ఎరిగి ఇతరుల యొక్క ఇష్టాయిష్టాలను కనుక్కొని మీరు ప్రవర్తించేటటువంటి అవకాశం ఉన్నది. అలానే ఆగస్టు మాసానికి సంబంధించి కనుక ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తున్నారో మీకు ఈ ఆగస్టు మాసంలో ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటి వరకు మీ యొక్క పార్ట్నర్ నుంచి మీకు నష్టమే కలిగి ఉండవచ్చు. అలాంటి వారికి ఈ నెలలో కొంతవరకు లాభం కలిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అట్లానే భూమి, ఆస్తి, వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిని అంటే యాన్సేషనల్ ప్రాపర్టీస్ని ఏవైతే ఉన్నాయో అవి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని మీరు డెవలప్ చేస్తారు. ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నెలలో కొంత కదలికైతే వస్తుంది ఆ యాన్సేషనల్ ప్రాపర్టీస్ మీద. అలానే కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధంగా ఎలాంటి పెద్దగా ఇబ్బందులు కనబరచడం లేదు. కన్యారాశి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. దగ్గులు, జలుబులు, జ్వరాలు ఇట్లాంటివి అయితే సహజంగా చిన్న చిన్నవి అయితే కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అట్లానే సంతాన వృద్ధి జరుగుతుంది. సంతాన వృద్ధి అంటే మీకు ఉన్నటువంటి సంతానం పిల్లలు వాళ్ళు ఒక ప్రయోజకులుగా తయారవుతారు. స్కూలు దశలో ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఆ యొక్క పరీక్షల్లో ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత సాధించడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మొత్తం మీద కన్యా రాశి వారికి చూసుకుంటే ఈ నెలలో మంచిగానే ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి ముందడుగు మీ జీవితానికి సంబంధించి మీరు ఈ నెలలో వేయడానికైతే చక్కనైనటువంటి ఆమోదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం అయితే మీకు కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క కన్యారాశి వారు ఏ రోజున ఏం చేసుకోవాలనేటటువంటి అంశాల్లో చూస్తే కనుక మీకు ఎవ్రీడే చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు లాభం కలుగుతుంది అనేటటువంటి అంశాలని వివరంగా ప్రతి ఒక్క వీడియోలో కూడా మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వీడియోస్ చూసి కన్యారాశికి బుధుడు అధిపతి కాబట్టి మీరు విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం అనేటటువంటి చాలా విశేషంగా చెప్పబడింది. అట్లానే కన్యారాశి వారికి ఏకాదశంలో లోహమూర్తిగా గురుడు యొక్క సంచారం ఉంటుంది కాబట్టి కొంత ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద ప్రశాంతమైనటువంటి వాతావరణమే ఉంటుంది. రాహుకేతువుల యొక్క ప్రభావం అయితే కనుక మీకు డిసెంబర్ వరకు కూడా సప్తమ జన్మస్థానాల్లో ఉంది. జన్మస్థానంలో రాహు యొక్క సంచారం చేతన కొంత చికాకులు, ఇబ్బందులు అయితే ఉన్నాయి. అంటే ఇందాకంతా కూడా బాగుందని చెప్పారు, ఇప్పుడు ఏమిటి ఎలా చెప్తున్నారని చెప్పేసి అనుకుంటారేమో, కానీ కాదు. ఇవి ఇంత ఉన్నా కూడా మీరు వీటన్నిటిని కూడా దాటుకొని మీరు ముందడుగు వేసి ఇందాక చెప్పినటువంటి శుభ ఫలితాలన్నీ కూడా మీరు పొందడానికి అవకాశం ఉన్నది. ఎప్పుడు ప్రతిరోజు కూడా మీరు కొన్ని పనులు చేయాలి. అవి ఏమి చేయాలి అనేటటువంటి అంశాలను మేము వివరంగా ఏ రోజుకు ఆ రోజు కూడా వీడియోలో పొందుపరచడం జరిగింది. ఆ వీడియోలు మీరు చూసి తెలుసుకొని లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లలో కాంటాక్ట్ చేస్తే కనుక మా టీం వాళ్ళు మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఆఫీస్ అవర్స్లో మీరు కాంటాక్ట్ అయ్యి చక్కగా ఆ యొక్క వివరాలను మీరు తెలుసుకొని తదనుగుణంగా మీరు పాటించి మీరు ఉన్న స్థితి నుంచి మంచి ఫలితాలు పొందుతారని చెప్పి ఆశిస్తూ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.